హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు 14th లెక్చర్స్ ఆఫ్ ఎథిక్స్ సిరీస్. ఈ లెక్చర్స్లో మనము అకౌంటబిలిటీ టైప్స్ కానీ, తర్వాత సివిల్ సర్వీసెస్ అకౌంటబిలిటీ కానీ, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎథిక్స్ ఎలా ఉండాలి, ఇవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందు లెక్చర్లో మనం అకౌంటబిలిటీ, తర్వాత రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీకి లింక్ ఏంటో కూడా తెలుసుకున్నాము. ఈ లెక్చర్లో ఇది టైప్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉంటుంది. అవేంటో ఒకసారి లిస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో ఒకసారి అకౌంటబిలిటీ పైన ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నప్పుడు డైమెన్షన్స్ కోసమైనా మనకు ఎన్నెన్ని టైప్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉంటుందో తెలియాలి. సో ఫస్ట్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ. సో కాన్స్టిట్యూషన్లో అకౌంటబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ అకౌంటబుల్ టు లోక్సభ. సో ఇట్లా కాన్స్టిట్యూషన్లో కొన్ని అకౌంటబిలిటీ ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ అయి ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ స్టేట్ అనేది అకౌంటబుల్ టు పీపుల్. ఓకే, తర్వాత పీపుల్ అకౌంటబుల్ టు పీపుల్, ఇలాంటి మెన్షన్డ్ అయి ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. తర్వాత పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ మినిస్ట్రీరియల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఏదైతే మినిస్టర్స్ వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటారో వాళ్ళు లోక్సభకి ఆన్సరబుల్. ఎట్లయితే ఒక పొలిటీషియన్ ఏదైతే డిసిజన్స్ తీసుకుంటారో వాళ్ళు ప్రజలకి అకౌంటబుల్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పొలిటికల్ సోవరినిటీ తర్వాత సివిల్ సర్వీసెస్ అనానమిటీ అనే ఈ రెండు కాన్సెప్ట్స్ నుంచి వస్తుంది. పొలిటికల్ సోవరినిటీ అంటే ఏం లేదు, ఏదైతే పొలిటికల్ స్పియర్ ఉందో దే ఆర్ సోవరిన్ ఇన్ దేర్ ఓన్ స్పియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఉన్నాడు కదా, స్టేట్ ఈజ్ అ సోవరిన్ ఎంటిటీ ఇన్ ఇట్ సెల్ఫ్, ఆ గవర్నమెంట్ లో. సో ఆయన ఏం డిసిజన్ తీసుకుంటారు అనేది ఆయన ఇష్టం. బట్ ఈ సోవరినిటీ బేసిక్ ఫంక్షన్ నుంచి ప్రజలకి ఆయన ఆన్సరబుల్ ఉంటాడు. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? సివిల్ సర్వీసెస్ అనానమిటీ. సివిల్ సర్వీసెస్ ఏదైనా ఒక యాక్షన్ ఉందనుకోండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, యూజువల్లీ సివిల్ సర్వెంట్స్ దీన్ని డిజైన్ చేస్తారు. సివిల్ సర్వెంట్ మెకానిజం కానీ లా కానీ ఫామ్ చేస్తారు. బట్ సివిల్ సర్వీసెస్లో ఒక రూల్ ఏంటి? అనానిమిటీ. ఓకే, అనానిమిటీ. తెర వెనుక ఉండి పనిచేసేది సివిల్ సర్వెంట్స్. బట్ బయట ఎవరు ఆన్సరబుల్ ఉంటారు అంటే దీనికి మినిస్టర్స్ ఉంటారు. ఓకే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దానికి మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఎనీ స్కీమ్ కూడా. బట్ దాన్ని డిజైన్ చేసింది ఎవరు? సివిల్ సర్వెంట్. ఇంప్రొవైజ్ చేసింది ఎవరు? సివిల్ సర్వెంట్. సక్సెస్ అయితే క్రెడిట్ వస్తుందా? రాదు. ఫెయిల్ అయితే క్రిటిసిజం వస్తుందా? రాదు. వీళ్ళు ప్రజలకి ఆన్సరబుల్, వీళ్ళకి సివిల్ సర్వెంట్ ఆన్సరబుల్. ఓకేనా? తర్వాత లీగల్ అకౌంటబిలిటీ. లీగల్గా కూడా కొన్ని స్టేట్లో అకౌంటబిలిటీ ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ అనుకోండి, లేకపోతే ప్రతి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రజలకి అకౌంటబుల్ అలా. తర్వాత జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో ఎప్పుడైతే జ్యుడిషియరీలోకి ఎంక్వైరీస్ చేస్తుంది కదా, తర్వాత జ్యుడిషియరీ స్క్రూటినీ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు, ఇవన్నీ అకౌంటబిలిటీ, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. తర్వాత నేషనల్ అకౌంటబిలిటీ, డెమోక్రటిక్ అకౌంటబిలిటీ బేసిక్ ప్రిన్సిపల్ చెప్పండి. ఇట్ ఈస్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. సో ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకుంటారో, ప్రజల కోసం ఎన్నుకుంటారో, వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత అది. అందుకనే పొలిటికల్ లీడర్స్ అందరూ ప్రజలకి అకౌంటబుల్. తర్వాత ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ. ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క అకౌంటబిలిటీ ఉంటుంది, అదే వీ హ్యావ్ టు డూ ఇట్. తర్వాత పర్సనల్ అకౌంటబిలిటీ, మోరల్ అకౌంటబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే అకౌంటబిలిటీ పైన ఆన్సర్ వచ్చిందో మనము ఇవన్నీ డైమెన్షన్లో థింక్ చేయాలి. ఓకే, తర్వాత యాక్చువల్లీ మ్యాక్స్ వెబర్ గారు ఒక బ్యూటిఫుల్ కోట్ ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే, ఏవైతే ఈ అడ్మినిస్ట్రేషన్ ఉందో అవుట్ సైడ్ చెక్స్ అనేవి వెరీ డిఫికల్ట్. ఎందుకంటే దే హ్యావ్ సో మచ్ ఆఫ్ పవర్, సిస్టమ్ ఇస్ సో బిగ్, తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎన్ఫోర్స్ అకౌంటబిలిటీ. సో అప్పుడే సెల్ఫ్ అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెన్స్ బయటకు వస్తుంది. సో అవుట్ సైడ్ చెక్స్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ ఇన్అడిక్వేట్, హెన్స్ ద వాల్యూ ఆఫ్ సెల్ఫ్ అకౌంటబిలిటీ ఇస్ ఇమెన్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ డ్యూటీ. ఓకే, డ్యూటీ ఏంటి? ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ మన మోరల్ ప్రిన్సిపల్కి తగ్గట్టుగా వ్యవహరించాలి, అండ్ మోరల్ ప్రిన్సిపల్ తగ్గట్టుగా మన సోషల్ కమ్యూనిటీస్ కోసం కానీ హ్యూమానిటీ ఎట్ లార్జ్ కోసం కానీ మనం వర్క్ చేయాలి. దట్ ఈస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? తర్వాత మోరల్ అకౌంటబిలిటీ ఏం లేదు, ఎవ్రీ టైం రెస్పాన్సిబిలిటీ ఓన్గా తీసుకుంటాం మనము, అకౌంటబిలిటీ అనేది బయట నుంచి ఎన్ఫోర్స్ చేస్తారు. సో ఎప్పుడైతే
ఈ రెస్పాన్సిబిలిటీ అవుట్ సైడ్ నుంచి ఎన్ఫోర్స్ చేస్తారో దట్ విల్ బికమ్ మోరల్ అకౌంటబిలిటీ. సో ఎప్పుడైతే మోరల్ రెస్పాన్సిబిలిటీని అవుట్ సైడ్ నుంచి ఎన్ఫోర్స్ చేస్తారో దట్ విల్ బికమ్ మోరల్ అకౌంటబిలిటీ. మరి మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్. ఓకే, తర్వాత మరి సివిల్ సర్వీసెస్ అకౌంటబిలిటీలో ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటిలో కొన్ని సొల్యూషన్స్ కూడా వీ కెన్ డిస్కస్. ఇప్పుడు ఏవైతే నేను పాయింట్స్ డిస్కస్ చేస్తున్నానో మీ ఆన్సర్స్లో అవి వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్లో ఇట్స్ ఆల్ అబౌట్ 10-15 డైమెన్షన్స్ తీసుకురావాలి కదా. బట్ ఆ 10-15 డైమెన్షన్స్ ఎలా థింక్ చేయడం, ఎట్లా తీసుకురావడము? సో ఈ లైన్స్లో థింక్ చేయండి. ఎనీ ఎథిక్స్ ఆన్సర్ వచ్చినా ఒకసారి ఈ లైన్స్లో థింక్ చేసి చూడండి. ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్కి. ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ కానీ, లేకపోతే లేజినెస్ కానీ, లేకపోతే మోరల్ కరప్షన్ కానీ, ఇవన్నిటికీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు ఈ డైమెన్షన్లో థింక్ చేయడానికి ట్రై చేయండి. సొల్యూషన్స్ కూడా అదే డైమెన్షన్లో ప్రొవైడ్ చేయాలి. సో ఈజీగా ఒక 20-25 డైమెన్షన్స్ తీసుకురాగలుగుతాం ఒక్కొక్క పాయింట్లో. అఫ్ కోర్స్ ఎథిక్స్ ఆన్సర్స్లో అది అవసరం లేదు, 10-15 పాయింట్స్ ఎనఫ్. బట్ 20-25 పాయింట్స్ వరకు మీరు జనరేట్ చేయొచ్చు. అప్పుడు మీ ఇష్యూ ఏమవుతుందంటే ఏది రాయొద్దు అని, రాదర్ దెన్ ఏం రాయాలో థింక్ చేయడం కంటే. ఓకే, వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గార్డ్ ద గార్డియన్స్. సో సివిల్ సర్వెంట్స్ ఆర్ ద గార్డియన్ ఆఫ్ పీపుల్. వీళ్ళని ఎందుకు గార్డ్ చేయడం ఎంత డిఫికల్ట్ అంటే చూడండి, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం, దే హ్యావ్ స్పెషల్ ఎక్స్పర్టైజ్ విత్ రెస్పెక్ట్ టు అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లూప్ హోల్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రొవిజన్స్ కానీ, ఎక్సెప్షన్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్కి తెలిసినంత బయట ప్రజలకు తెలీదు. సో ఆ రూల్స్లో వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళని డిఫీట్ చేయడం ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఈవెన్ పొలిటీషియన్ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ దెమ్ అకౌంటబుల్. ఎందుకంటే పొలిటీషియన్స్ కూడా ఇన్ని లాస్, ఇన్ని రూల్స్, ఎక్సెప్షన్స్, లూప్ హోల్స్, ప్రొవిజన్స్, అజంప్షన్స్ ఇవన్నీ తెలీదు వాళ్ళకి. బట్ మరి సొల్యూషన్ ఏంటి? ఎక్స్పర్టైజ్తో కొట్టాలి అన్నట్టుగా ఏవైతే సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉన్నాయో వాటికి మెయిన్ థింగ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్. ఇది ఒకటి వన్ థింగ్. తర్వాత సర్వీస్ ఎక్స్పర్టైజ్తో కొట్టేసిన తర్వాత సిటిజన్ చార్టర్ ఏంటి అంటే ఏవైతే మీరు లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ఏవైతే మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటున్నారో ప్రజలకు తెలిసేలాగా, సర్వీసెస్ ఏవైతే టైం లైన్ ఉందో అవి ప్రజలకు తెలిసేలాగా డిస్ప్లే చేయాలి. ఇంకొకటి ఏంటి? మినిస్టీరియల్ ఎక్స్పర్టైజ్ పెంచాలి. ఇప్పుడు ఒక బ్యూరోక్రాట్, మినిస్టర్ షుడ్ వర్క్ టుగెదర్. ఇప్పుడు ఏమవుతుంది, బ్యూరోక్రాట్కి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మినిస్టర్ తెలియకుండానే మాల్ ప్రాక్టీసెస్ అయిపోతున్నాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, వీళ్ళది క్లియర్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం సిటిజన్ చార్టర్ నుంచి. రెండు, మినిస్టర్ నాలెడ్జ్ ఎప్పుడైతే పెంచుతాడో హీ విల్ ఆస్క్ డైరెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, హీ విల్ ఆన్సర్ డైరెక్ట్లీ. సో అట్లా అకౌంటబిలిటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇన్ఫర్మేషన్ సీక్రసీ. అడ్మినిస్ట్రేషన్లో ఇన్ఫర్మేషన్ ఎంత సీక్రసీ అంటే ఆ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావడానికి కష్టం. దానికి ఉన్న మెయిన్ ఆయుధం ఏంటి? అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఏదైతే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అగేన్స్ట్. సో దానికి మరి విరుగుడు ఏంటి? సొల్యూషన్ ఏంటి? ఆర్టీఐ, సిటిజన్ చార్టర్, ఈ గవర్నెన్స్, తర్వాత సోషల్ ఆడిట్. ఈ 4 గట్టిగా గమనిస్తే ఎథిక్స్లో ఉంటాయి, తర్వాత GS2 గవర్నెన్స్లో ఉంటాయి. సో 2 టాపిక్స్కి ఒకటేసారి ప్రిపేర్ అవ్వండి. వీ విల్ ప్రిపేర్ దిస్ ఇక్కడ కూడా. సో ఆర్టీఐ తోటి ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావచ్చు, సిటిజన్ చార్టర్స్ ఇన్ఫర్మేషన్ బయట, తర్వాత ఈ గవర్నెన్స్తో డిజిటల్ డాష్ బోర్డ్స్ కానీ, వెబ్సైట్స్ కానీ పెట్టేస్తారు. తర్వాత సోషల్ ఆడిట్ ఏంటంటే పీపులే ఆడిట్ చేస్తారు. తర్వాత ఒక ఫాల్స్ క్లెయిమ్ యాక్ట్స్ అని యూఎస్లో ఉండింది, అప్పట్లో న్యూస్లో ఉంది, ఒకసారి చూడండి. సెకండ్ ARC కూడా రికమెండ్ చేసింది, బట్ ఇప్పుడు అంత పెద్ద రిలవెంట్ కాదు. థర్డ్ది, ఎందుకు సివిల్ సర్వెంట్స్ని గార్డింగ్ చేయడం ఎందుకు డిఫికల్ట్ అవుతుంది అంటే ఫుల్ టైం స్టేటస్. వాళ్ళకి ఫుల్ టైం స్టేటస్, నో కాంపిటీషన్. ఒకసారి జాయిన్ అయ్యారంటే వాళ్ళ 60 years వరకు, వాళ్ళ రిటైర్మెంట్ వరకు తీసేయడానికి స్కోప్ లేదు. మరి సొల్యూషన్ ఏంటి? లాటరల్ ఎంట్రీ అనేది ఒక స్కోప్, కంపల్సరీ రిటైర్మెంట్ అనేది కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే టైం టు టైం రివ్యూ చేస్తూ ఉండాలి బ్యూరోక్రాట్ వర్క్ని. ఎప్పుడైతే మనం సాటిస్ఫై అవ్వలేదో వాళ్ళని కంపల్సరీ గవర్నమెంట్ రిటైర్ చేయొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. లాటరల్ ఎంట్రీ సెకండ్ ARC రికమెండ్ చేసింది, హోతా కమిటీ రికమెండ్ చేసింది. ఒకసారి హోతా కమిటీ రికమెండేషన్స్ ఏంటో ChatGPTలో చూడండి. టాప్ 10 రికమెండేషన్స్ బై హోతా కమిటీ అని కొట్టండి, ఇట్ విల్ కమ్. సో పాజిటివ్స్, నెగిటివ్స్.
ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఒకసారి ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రైవేట్ సెక్టార్ నుంచి ఎక్స్‌పర్టైజ్ తేవచ్చు లాటరల్ ఎంట్రీ వల్ల. కల్చర్ ఆఫ్ మెరిట్ వస్తది. తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో హైయర్ లెవెల్‌లో గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం మోర్ దెన్ 5000 ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. బట్ వాళ్ళని ఒక్కటేసారి రిక్రూట్ చేయలేము బికాస్ ఆఫ్ వేరియస్ కన్‌స్ట్రెయింట్స్. సో, హైయర్ లెవెల్‌లో వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేయొచ్చు. తర్వాత ఎప్పుడైతే బయట నుంచి టాలెంట్ వస్తదో, లేకపోతే మిగతా వాళ్ళొచ్చి నీ పొజిషన్ తీసుకుంటారో, కాంపిటీటివ్‌నెస్ పెరుగుతది. తర్వాత ఇప్పుడు బ్యూరోక్రాట్స్‌కి ఎలా ఉంది? కెరీర్ బ్యూరోక్రాట్స్‌కి మోనోపొలీ ఉంది. మేమే ఆఫీసర్స్ ఎంత కాదన్నా మా దగ్గర నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో, జస్ట్ లేజీ అని ఉంది. సో, అది రెడ్యూస్ అవుతది. నెగెటివ్స్ ఏంటి? మిస్ మ్యాచ్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సివిల్ సర్వెంట్స్ లైఫ్ అంత ఈజీ కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, వెరీ లెస్ పవర్. ఓకే. తర్వాత ఇట్ మే లీడ్ టు పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళకు వ్యూస్‌కి ఫేవరబుల్‌గా ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళ పార్టీకి రిలేటెడ్ ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళ క్యాస్ట్‌కి రిలేటెడ్ ఉన్నోళ్ళు, రిలీజియన్‌కి రిలేటెడ్ ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్‌ని వాళ్ళ సైడ్ పొలిటిసైజేషన్ చేయొచ్చు. తర్వాత నెపోటిజం, పొలిటికల్ హ్యాండ్ హోల్డింగ్ ఉంది. ఇది మీకు తెలుసు. తర్వాత ఇట్ మే లీడ్ టు రిడక్షన్ ఇన్ కోఆర్డినేషన్. ఒక సైడ్ ఏమో కెరీర్ బ్యూరోక్రాట్స్, ఒక సైడ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన బ్యూరోక్రాట్స్. గవర్నమెంట్ పనిచేయాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ అయి ఉండి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్‌తో కోఆర్డినేట్ చేయకపోయినా పని ఆగిపోతది. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చి ఈ డిపార్ట్మెంట్‌లో ఉన్నాడు. ఈయనకి వర్క్ కావాలి. సో, వీళ్ళేమంటారు? ఎట్ ద ఎండ్ నువ్వు నాకు కాంపిటీషన్ ఇస్తున్నావు. నీకు వర్క్ చేయాలి. నువ్వు నాకు లెటర్ రాస్తావు. సో, నేను నీకు వర్క్ చేయను. సో, కోఆపరేషన్ చేయరు. ఇంటర్ డిపార్ట్మెంటల్ రైవల్రీ వచ్చేసి వర్క్ ముందుకెళ్ళదు. తర్వాత లాటరల్ ఎంట్రీ పర్సన్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తాడు. ప్రైవేట్ సెక్టార్‌లో ఆ కల్చర్ వేరు, ఆ ఆర్గనైజేషన్ వేరు, వాళ్ళ మెథడ్స్ వేరు. గవర్నమెంట్ సెక్టర్ ఇస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్. సో, అడ్జస్ట్ అవ్వలేకపోతాడు వర్క్ కల్చర్‌కి. తర్వాత ఇట్ కెన్ డీమోటివేట్ కెరీర్ బ్యూరోక్రాట్స్. ఓకే. తర్వాత ప్రైవేట్ సెక్టార్‌కి, గవర్నమెంట్ సెక్టార్‌కి గోల్స్ డిఫరెంట్. గవర్నమెంట్ సెక్టార్‌లో వెల్ఫేర్ అనేది మెయిన్ గోల్. వేరస్ ప్రైవేట్ సెక్టార్‌లో ప్రాఫిట్ అనేది మెయిన్ గోల్. ఎవరైతే లైఫ్ లాంగ్ ప్రాఫిట్ అని వర్క్ చేశారో, వాళ్ళు సడన్‌గా వచ్చి వెల్ఫేర్ టువర్డ్స్ వర్క్ చేయమంటే మేబీ వాళ్ళ గోల్స్ కానీ, డిసిషన్స్ కానీ మేబీ వెల్ఫేర్ తగ్గట్టు ఉండకపోతుండొచ్చు. ఇవి బోత్ ద సైడ్స్. మరి వే ఫార్వర్డ్ ఏంటి? సెలెక్టివ్ బేసిస్. వెరీ లిమిటెడ్ ప్లేసెస్‌లో ఎక్కడైతే ప్రాపర్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ చేయాలి. వన్ ఆఫ్ ద సెలెక్టివ్ ఏరియా ఏంటి చెప్పండి? మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇస్రో చైర్మన్, డిఆర్‌డిఓ చైర్మన్, లేకపోతే ఎనీ స్పెషల్ టెక్నికల్ కమిటీ, I4C ఉంది. ఇది వెరీ స్పెసిఫిక్ టు సైబర్ సెక్యూరిటీ. అట్లాంటి వాటికి మాత్రం వీ కెన్ ఇంక్లూడ్. ఓకే. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి? బ్యూరోక్రసీ ఈజ్ నౌ ఎవ్రీవేర్. సో, బ్యూరోక్రసీ అనేది ఒక పెద్ద నెట్వర్క్ అయిపోతది. సో, దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలి? పీపీపీ మోడల్ చేసుకొని ప్రైవేట్ సెక్టార్‌తో కోఆపరేట్ చేయడము, తర్వాత స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, ఈ గవర్నెన్స్ తీసుకురావడం. తర్వాత ఫిఫ్త్ ఏంటి? ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కోఆర్డినేషన్ లేకపోవడం. ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఏంటి? లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా! సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఐబీ కానీ, తర్వాత స్టేట్ పోలీస్ కానీ, తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరోస్, ఏసీబీస్ ఆఫ్ వేరియస్ స్టేట్స్, ఇవన్నిటి మధ్య కోఆర్డినేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. సో, సొల్యూషన్ ఏంటి? డెడికేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. తర్వాత ఆర్టికల్ 311 ప్రొటెక్షన్ ఉంటది. సో, ఆ ప్రొటెక్షన్ వల్ల కూడా చాలా మంది రెచ్చిపోతారు. తర్వాత సెవెంత్ ఏంటి అంటే ఆర్థోడాక్స్ లాయల్టీ. చాలా మంది సివిల్ సర్వెంట్స్ అయినా కూడా వాళ్ళ లాయల్టీ నేషన్‌కి చూపెట్టరు. నేషన్‌కి చూపెట్టకుండా కాస్ట్ బేసిస్‌లో, రిలిజియన్ బేసిస్‌లో, తర్వాత వాళ్ళ క్లాస్ బేసిస్‌లో చేస్తూ ఉంటారు. సో, దానివల్ల డిపార్ట్మెంటలైజేషన్ గానీ, క్లాసెస్ కానీ డివైడ్ అవుతాయి. సో, దీనికి ఒక రిడక్షన్ ఏంటి డిపార్ట్మెంటల్ అంటే రేషనలైజేషన్ ఆఫ్ సర్వీసెస్. ఐఆర్ఎంఎస్ ట్రై చేశారు. అంత సక్సెస్‌ఫుల్ అవ్వలేదు. బట్ ఇట్స్ స్టిల్ ఎ సొల్యూషన్. తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే ట్రివియల్ అండ్ సబ్స్టాన్సివ్ ఎథిక్స్‌కి మిస్ అవుతారు. ఒక క్రేజీ సిట్యుయేషన్ ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు ట్రివియల్ ఇష్యూస్ ప్రతి ఒక్కరు ఎథికల్ పర్సనే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డీపర్ అండ్ బిగ్గర్ ఇష్యూస్ అక్కడ ఎథిక్స్‌ని కాంప్రమైజ్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. తర్వాత ఏంటి? ఎంప్లాయీస్ యూనియన్. ఎప్పుడైతే ఎంప్లాయీస్ యూనియన్ ఉంటదో ఇది ఒక కైండ్ ఆఫ్ హరాస్మెంట్. రైట్స్ ప్రొటెక్షన్ కోసం అంటారు. బట్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఇది వాళ్ళ పైన ఎన్ఫోర్స్ చేయాలనుకోండి. ఏమైనా రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, తర్వాత ఏమైనా రిఫార్మ్స్ తీసుకురావాలనుకోండి. వన్ ఆఫ్ ద మెయిన్ అబ్స్టకిల్ ఏంటి అంటే
ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళే ముందు కదలనివ్వరు. తర్వాత ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్, కెపాసిటీ. సో బ్యూరోక్రసీని కంట్రోల్ చేసేంత పొలిటికల్ విల్ ఉండదు, వాళ్ళకి కెపాసిటీ కూడా ఉండదు. తర్వాత జ్యుడిషియరీ సంగతి తెలిసిందే, ఎక్స్పర్టైజ్ ఇప్పుడు ల్యాక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ల్యాక్ ఉంది. దానివల్ల ఏమైతే కేసెస్ చాలా డేస్ పెండింగ్ ఉంటాయి. సో ఆ జస్టిస్ అనేది క్విక్గా అవ్వదు. అండ్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. తర్వాత ఏంటి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. సో లెస్ పార్టిసిపేషన్, లెస్ ట్రాన్స్పరెన్సీ, లెస్ అకౌంటబిలిటీ అండ్ లెస్ ఫెయిర్నెస్. ల్యాక్ ఆఫ్ చాయిసెస్ అమంగ్ సివిల్ సర్వెంట్స్. మెనీ టైమ్స్ సివిల్ సర్వెంట్స్లో కూడా దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. ఇదొకటి. తర్వాత అపతి. ఏంటి అంటే ఎంటైర్ సొసైటీలో ఇండిఫరెన్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ ల్యాక్స్ కానీ యాక్సెప్టెన్స్ వచ్చింది, గవర్నమెంట్ వర్క్ అంటేనే ఇంత డిలే అవుతుంది అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం పాయింట్స్ జనరేట్ చేసాం. సో వెన్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఆర్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ న్యూ ఆన్సర్స్, ఇవన్నీ పర్స్పెక్టివ్లో థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ నేను మార్క్ చేసిన దగ్గర ఎంప్లాయీస్ యూనియన్, పొలిటికల్ విల్, జ్యుడిషియరీ, పీపుల్ పార్టిసిపేషన్, చాయిసెస్ ఒకటి, తర్వాత అపతి ఒకటి. ఓకేనా, డూ దాట్. తర్వాత ఓకే, మరి ప్రాబ్లం ఉంది, గవర్నెన్స్లో ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఇబ్బంది ఉంది. మరి ఎవరు ఏం చేయొచ్చు, హౌ టు స్ట్రెంగ్థెన్ ఏం చేయొచ్చు అంటే యాక్చువల్లీ స్ట్రెంగ్థెనింగ్ అనేది మల్టీ ప్రాంజ్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. ఇది వెరీ కంటిన్యూస్, ఒక్క రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు. యాజ్ ఎ ఎంటైర్ సొసైటీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు 2-3 జనరేషన్స్ కష్టపడితే తప్ప అబ్సల్యూట్ ఫెయిర్నెస్ రాదు. ఓకేనా, ఇది చూడండి. మరి ప్రాబ్లం సొల్యూషన్స్ ఏంటి అన్నప్పుడు సేమ్ ఇదే డైమెన్షన్లో థింక్ చేయడానికి ట్రై చేయండి వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ జనరేటింగ్ డైమెన్షన్స్. వన్ ఏంటి, ఎప్పుడైనా సరే చైల్డ్ స్టేజ్లో నుంచి చూడాలి. చిన్న పిల్లలకి ఏం చేయొచ్చు, వాల్యూ ఎడ్యుకేషన్ డెవలప్ చేయొచ్చు, సోషలైజేషన్ డెవలప్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచే కరప్షన్ ఈజ్ బ్యాడ్, చిన్నప్పటి నుంచే మోరల్ రెస్పాన్సిబిలిటీని డెవలప్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లెర్నింగ్స్ ఉన్నాయి, వాటి నుంచి ఇంప్రూవ్ అవ్వాలి. ఏంటి, పంక్చువాలిటీ, జపాన్ మనకు తెలుస్తుంది. స్కాండినేవియన్ కంట్రీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ వాళ్ళకి మెయిన్ ప్రియారిటీ, దిస్ వీ కెన్ అడాప్ట్. ఇవన్నీ ఎథికల్ ఇష్యూసే కదా. తర్వాత యుఎస్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎథిక్స్ ఉంది, అక్కడ మన దగ్గర లేదు. కెనడాలో ఆఫీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆఫీస్ ఆఫ్ ఎథిక్స్ కమిషనర్ ఉంది. ఇట్లాంటి స్పెసిఫిక్ బాడీస్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే డిఫైన్ కరప్షన్, తర్వాత డిఫైన్ కరప్షన్, రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ కరప్షన్ అండ్ సొల్యూషన్స్ టు రెడ్యూస్ కరప్షన్. ఓకేనా, ఇది మీ అసైన్మెంట్, యూ షుడ్ డూ ఇట్. అండ్ చేసి ఈధర్ కామెంట్ సెక్షన్లో ఉన్న టైప్ చేయండి, లేకపోతే డిస్కషన్ గ్రూప్లో ఉన్న మీరు పోస్ట్ చేస్తే ఐ ట్రై టు ఎవాల్యుయేట్. తర్వాత ఏంటి, లీడర్స్ డెవలప్ చేయాలి. బ్యూటిఫుల్ కోట్ ఉంటుంది వాల్మీకి, యథా రాజా తథా ప్రజ. ఓకే, సో రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటాడు. సో వెన్ యూ హ్యావ్ గుడ్ లీడర్స్, ఆటోమేటిక్గా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ ఎథిక్స్ చేంజ్ అవుతుంది. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ టీచర్, పిల్లల ఎథిక్స్ సెటప్ అవుతుంది. తర్వాత వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ బాస్, వాళ్ళ ఎంప్లాయీస్ ఎథికల్ సెటప్ కూడా అలా చేంజ్ అవుతుంది. సో డెవలప్ ద లీడర్షిప్. తర్వాత హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలి. కొన్ని మెజర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్. మెజర్స్ ఏముంటాయి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఏముంటాయి చెప్పండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి, తర్వాత ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. తర్వాత పొలిటికల్ ఫ్రీడమ్ని డెవలప్ చేసుకోనికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ఇచ్చేసాము, ఓటింగ్ రైట్స్ అందరికి ఇచ్చాము, నో కాస్ట్, నో రిలీజన్, నో బేసిస్ తోటి ఎలక్షన్స్ అవ్వాలని చేసుకున్నాం. ఇదంతా పొలిటికల్ ఫ్రీడమ్. తర్వాత ఇది చూడండి, ఇప్పటివరకు అయిపోయాయి కదా, ఇవి గట్టి పాయింట్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము సిలబస్ నుంచి పాయింట్స్ తీసుకుంటాం. ఏం చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలి, యాటిట్యూడ్ చేంజ్ తీసుకురావాలి, డీసెంట్రలైజేషన్ చేయాలి, సోషల్ క్యాపిటల్ ఇంప్రూవ్ చేయాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకురావాలి, బ్యాలెన్సింగ్ రైట్స్ విత్ డ్యూటీస్, తర్వాత అకౌంటబిలిటీ టూల్స్ తీసుకురావాలి, పార్ట్నర్షిప్ తీసుకురావాలి. ఇవన్నీ పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, సిలబస్ నుంచి వచ్చినాయి. సో ఏ ఇష్యూకైనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఒకసారి థింక్ చేయండి, యాటిట్యూడ్ గురించి ఒక పాయింట్ రాయాలి, తర్వాత సోషల్ క్యాపిటల్ ఒక పాయింట్ రాయాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక పాయింట్, తర్వాత బ్యాలెన్సింగ్ ఒకటి, తర్వాత అకౌంటబిలిటీని తీసుకురావడం ఒకటి. ఇవి కామన్ పాయింట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎవ్రీ ఎథిక్స్ ఆన్సర్స్లో. బట్ ఎప్పుడు మీకు ఎక్స్ట్రా మార్క్స్ పడతాయంటే వెన్ యూ గివ్ ఎగ్జాంపుల్. రీసెంట్గా ఏదైనా యాటిట్యూడ్నల్ చేంజ్ అయిందా, ఏంటి స్వచ్ఛ భారత్ మిషన్కి అప్పుడు యాటిట్యూడ్నల్ చేంజ్ అయింది.
తర్వాత ఎక్కడైనా సోషల్ క్యాపిటల్ ఇంప్రూవ్ చేసుకున్నారా, జస్ట్ యూ ట్రై టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత ఏం తీసుకురావాలి, రిఫార్మ్స్ తీసుకురావాలి జ్యుడిషియరీలో, లెజిస్లేచర్లో, ఎగ్జిక్యూటివ్లో. కామన్ పాయింట్ ఇది కూడా. తర్వాత జీరో టాలరెన్స్ ఉండాలి టువర్డ్స్ కరప్షన్. తర్వాత స్ట్రాంగ్ ఎథికల్ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎథిక్స్, ఇది గుర్తుంది, మొన్ననే మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్. తర్వాత డెవలపింగ్ వర్క్ కల్చర్. వర్క్ కల్చర్ అనేది ఏం లేదు, ఇట్స్ ఎ సిలబస్ పాయింట్ ఇన్ ఎథిక్స్. సో ఎథిక్స్ సిలబస్లో ఉన్న పాయింట్స్నే తీసుకొని మనం ఆన్సర్స్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు. ల్యాక్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్రాబ్లమ్ అండ్ కల్టివేటింగ్ దెమ్ ఈజ్ అ సొల్యూషన్. ఓకేనా, అందుకనే ఎథిక్స్ సిలబస్ని ఎప్పుడైనా సరే మనం మెమరైజ్ చేయాలి. మెమరైజ్ చేస్తే ఆన్సర్స్లో మనకి ఇబ్బంది రావు. తర్వాత ఇది కూడా మీకు ఒక అసైన్మెంట్, నోలన్ కమిటీ గురించి ఒకసారి గూగుల్ చేయండి. నోలన్ కమిటీ కొన్ని స్పెసిఫిక్ వాల్యూస్ ఇచ్చింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఏమడిగిందంటే నోలన్ కమిటీ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, డిఫైన్ దెమ్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్. నోలన్ కమిటీ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, డిఫైన్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. నౌ నెక్స్ట్ టాపిక్, ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది చూడండి, దిస్ ఇస్ లైక్ ఎ రైటప్. సో ఫార్ నేను ఎథిక్స్ నోట్స్ కట్గా ఉంటుంది, కీవర్డ్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ టాపిక్కి నేను ఎందుకో ప్రాపర్గా ఒక థింకింగ్ ప్రాసెస్ని రాసుకున్నా. ఫస్ట్ పాయింట్, ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ వస్తుంది, డూ ఎథిక్స్ ప్లే ఏ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాల్లో ఎథిక్స్ రోల్ ఏమైనా ఉందా? ఇఫ్ ఎస్, ఒకవేళ ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ మోర్ అప్లికేబుల్? మరి ఏ కైండ్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ మోర్ అప్లికేబుల్? అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎథిక్స్ ఎందుకు ఉండాలి అంటే, ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ పాయింట్, దేర్ ఈస్ నో లీగల్ అథారిటీ అట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఏదైతే ఇప్పుడు మన దగ్గర అనుకోండి, పార్లమెంట్ ఒక లా చేసింది, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో లీగల్ అథారిటీ లేదు. మనం యునైటెడ్ నేషన్స్ని, ఐక్యరాజ్య సమితిని లీగల్ ఫోర్స్ అనుకుంటాము. ఏదైతే యునైటెడ్ నేషన్స్ లాస్ ఏదైతే డిసిజన్ తీసుకుంది, లేకపోతే ఏదో ఒక మెమొరాండం గారి సైన్ చేశారు, ఏదైనా ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద అదర్ కంట్రీస్, ఇట్ ఈస్ ఆప్షనల్, ఇట్ ఈస్ వాలంటరీ. తర్వాత కంట్రీస్ మధ్య హ్యూజ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. సో అప్పుడు ఏమవుతుంది, జనరల్గానే ఎక్కడైతే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంటుంది, ఫేర్నెస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రిచ్ ట్రై టు డామినేట్ ద పూర్. ఇది మనము ఇండియా కాంటెక్స్లో కూడా డిస్కస్ చేసాం. తర్వాత గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిజం కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇవన్నీ వీటికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి. అండ్ కోఆపరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ఎథిక్స్. ఓకే, ఇప్పుడు రెండు కంట్రీస్ ఎథిక్స్ లేవనుకోండి, అవి కోఆపరేట్ చేసుకోవు. ఇట్ ఈస్ దట్ సింపుల్. ఓకే, తర్వాత దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ కోట్, దీన్ని నేను ఎన్నిసార్లు మెయిన్స్ రాసానో నాకు తెలీదు, ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. ఈ ఒక్క కోట్ నేర్చుకొని నేను ఎన్ని కోట్లు చేశానంటే, వైలెన్స్ ఎవ్రీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. ఓకే, పావర్టీ ఈజ్ ఎ థ్రెట్ టు ఈక్వాలిటీ ఎవ్రీవేర్. టెర్రరిజం ఎనీవేర్ ఈజ్ థ్రెట్ టు డెవలప్మెంట్ ఎవ్రీవేర్. జస్ట్ ఈ రెండు వర్డ్స్ చేంజ్ చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ ఇంట్రడక్షన్స్. చాలా ఇంట్రడక్షన్ దీని నుంచి చేయొచ్చు. ఓకేనా, తర్వాత మరి ఎథిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎందుకు అంత పూర్ ఉన్నాయంటే, ఎవ్రీ కంట్రీకి వాళ్ళ జస్టిఫైడ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎనీ కంట్రీ, ఈ డిసిజన్ మీరు ఎందుకు తీసుకున్నారు అంటే యాజ్ పర్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు. చైనా ఎందుకు ఇంతగానం చేస్తుంది అంటే ఇట్స్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. నార్త్ కొరియా ఎందుకు ఇంతగానం చేస్తుందంటే ఇట్స్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇరాన్ ఎందుకు ఇంతగానం చేస్తుందంటే ఇట్స్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. యుఎస్ ఎందుకు టారిఫ్ చేస్తుందంటే నేషనల్ ఇంట్రెస్ట్. ఎవ్రీ కంట్రీకి వాళ్ళ ఓన్ జస్టిఫైడ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. తర్వాత డొమెస్టిక్ ప్రెషర్ ఉంటుంది. ప్రతి కంట్రీలో ఆ కంట్రీ గవర్నమెంట్ ఎన్నుకోబడాలి అంటే పీపుల్ ఓట్లు వేయాలి. సో అక్కడ ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి, తర్వాత అక్కడ పార్టీస్ ఉంటాయి, అక్కడ సెక్ట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో ఆ డొమెస్టిక్ ప్రెషర్ కూడా వెరీ హై. తర్వాత ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్. ఇంటర్నేషనల్లో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, పర్స్పెక్టివ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్, సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క కంట్రీ ఒక ప్రాబ్లమ్ని ఒకలాగా చూస్తుంది. సో కన్సెన్సస్ ఇస్ వెరీ డిఫరెంట్. తర్వాత ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ టాపిక్ తీసుకోండి, ప్రతి కంట్రీ దీనిపైన ఈక్వల్గా మోటివేటెడ్ లేదు. కొన్ని కంట్రీస్ ఆర్ సో సెక్యూర్,
అవి క్లైమేట్ చేంజ్ అంటేనే ఏదో మా పని కాదు వేరే వాళ్ళ పని అన్నట్టు చూసుకుంటారు. అలా కాకుండా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, పసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఉన్నాయి ఏవైతే చిన్న 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 దీవులు, అవి ఒక్క సెంటీమీటర్ రైజ్ అయినా ఆ కంట్రీ మునిగిపోతుంది. వాళ్ళు క్లైమేట్ చేంజ్ పైన మోర్ ఉంటారు, ఎందుకంటే ఇట్స్ ఎ థ్రెట్ టు దెమ్. వాళ్ళ మోటివేషన్ ఇస్ డిఫరెంట్. తర్వాత సిచ్యువేషన్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. ట్రేడ్ నెగోషియేషన్ కానీ ఎనీ నెగోషియేషన్స్ యూ టేక్. ఓకే, వన్ బ్యూటిఫుల్ థియరీ, ఐ విల్ టెల్ ద థియరీ. మీకు మీ మైండ్లోకి ఏ పర్సన్ వచ్చారో జస్ట్ కామెంట్. ఓకే, ఐల్ గో త్రూ ద కామెంట్స్, లెట్ సీ హౌ ఫన్నీ ఇట్ విల్ బి, లేకపోతే ఎంత దగ్గరగా ఉంటారో. ఒక థియరీ, మ్యాడ్మన్ థియరీ ఏం చెప్తుందంటే, ఇట్స్ ఎ స్ట్రాటజీ ఆఫ్ డిటరెన్స్ అడాప్టెడ్ బై ఎ లీడర్. ఒక లీడర్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాడు. ఏం చేస్తారంటే అతను సో ఇర్రేషనల్, అన్ప్రిడిక్టబుల్గా చేస్తాడు, సో దాట్ వాళ్ళ ఎనిమీస్ ఏంటంటే భయపడతారు. వీనితో ఎందుకురా గొడవ, వానితో బయటకు ఉండడమే బెటరు, లేకపోతే ఇబ్బందులు వస్తాయని. ఓకే, సో ఒక లీడర్ అడాప్ట్ చేసుకుంటాడు, ఇది డిటరెన్స్ స్ట్రాటజీ. ఇర్రేషనల్గా, అన్ప్రిడిక్టబుల్, వాడు ఏం చేస్తారో తెలియదని అని ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఎనిమీస్ భయపడతారు, వీటితో పెట్టుకోవడం ఎందుకు, అనవసరంగా వీనికి దూరం ఉండేదే బెటము, వాళ్ళని టచ్ చేస్తే ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుందని డిసైడ్ అవుతాడు. సో ఏ లీడర్ గుర్తుకొచ్చారు చెప్పండి నాకు. తర్వాత సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతాయి. ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో స్ట్రాంగ్ కన్సెన్సస్ అండ్ మోరల్ వాల్యూస్ యాజ్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ ఆర్ ఆఫెన్ మోర్ కాంప్లెక్స్ దెన్ ద డొమెస్టిక్ సిచ్యువేషన్స్. గాట్ ఇట్? బట్ కొన్ని కేసెస్లో కన్సెన్సస్ అయితే ఉంది. ఏంటి అంటే, మొరాలిటీ డస్ ప్లే ఏ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎంతవరకు ప్లే చేస్తుంది అన్న దానిపైన యాక్సెప్టెన్స్ లేదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మొరాలిటీ రోల్ ఎంత ప్లే చేస్తుంది, 0 to 100లో ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది అన్న దానిపైన కన్సెన్సస్ లేదు. కొందరు 10% అంటారు, కొందరు 90%, కొందరు 100% అంటారు. బట్ కన్సెన్సస్ దేనిపైన ఉంది అంటే, మొరాలిటీ రోల్ అయితే డెఫినెట్గా ఉంది, ఎంతో కొంత. దీనిపైన అయితే కన్సెన్సస్ ఉంది. ఓకే, తర్వాత ఎథికల్ రీజనింగ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటంటే, ఇట్స్ నారోయింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ మోరల్ వాల్యూస్. సింపుల్, ప్రతి కంట్రీ నేషనల్ ఇంట్రెస్ట్ ఉందని ఏదో ఒక యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఓకే, మొరాలిటీ ఒకటి చెప్తుంది. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఫిల్ చేయడమే మన దగ్గర ఉన్న పని ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ ఎథికల్ రీజనింగ్. ఓకే, సో ఐడియల్లీ చాయిస్ ఎక్కడ ఉండాలి అంటే, మోస్ట్ డిజైరబుల్ యాక్షన్స్ ఫ్రమ్ ద మోరల్లీ లెజిటిమేట్ ఆల్టర్నేటివ్స్. నేను దీన్ని ఎగ్జాంపుల్తో సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇండియా ఉంది, టర్కీ ఉంది. దెన్ ఇప్పుడు తుర్కీగా చేంజ్ చేశారు, బట్ ఐ విల్ గో విత్ ద టర్కీ ఫర్ ద కన్వీనియన్స్. టర్కీ ఎప్పుడూ ఇండియాకి సపోర్ట్ చేయలేదు, రైట్? మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, టర్కీ నేషనల్ ఇంట్రెస్ట్ వితౌట్ ఎథిక్స్, వితౌట్ మొరాలిటీ ఏంటి అంటే, నేషనల్ ఇంట్రెస్ట్ టర్కీ బెటర్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు బెటర్ ఉంటే చైనాకి సపోర్ట్ చేస్తారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం పాకిస్తాన్తో వార్ వెళ్తే టర్కీ విల్ సపోర్ట్ దెమ్. సో టర్కీ దగ్గర గుడ్ ఆర్మీ ఉండొద్దు, వీళ్ళ గవర్నమెంట్ సరిగా ఉండొద్దు, సో దట్ పాకిస్తాన్తో మనకు గొడవ అయితే వీళ్ళు మధ్యలోకి వచ్చేంత కెపాసిటీనే ఉండకూడదు. దట్ ఈస్ వన్ సైడ్. బట్ మొరాలిటీ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఉండేది కూడా పీపులే, వాళ్ళకి ఫుడ్ ఉండాలి, వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి, రీడ్ చేయాలి, ఎవ్రీథింగ్ చేయాలి. సో ఇప్పుడు మోరల్లీ లెజిటిమేట్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి. టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ప్రజలకి ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు. మన దగ్గర చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. వన్ ఆల్టర్నేటివ్ ఏంటి? నో ఫుడ్, లెట్ ఇట్ బి, ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్రెడీ వాళ్ళు చచ్చిచేడి ఉన్నారు, ఇంకొక రాకెట్ లాంచర్ వేసేద్దాం. ఓకే, ఇంకొకటి కూడా ఉంటుంది, వేరే కంట్రీస్తో మాట్లాడి వాళ్ళని కూడా ఫుడ్ ఇవ్వకుండా చేద్దాం. ఇంకొకటి ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది, ఏంటి? ఫుడ్ ప్రొవైడ్ చేద్దాం, ఎందుకంటే ఈ పైన రీజన్స్ వల్ల. దీంట్లో మోరల్లీ లెజిటిమేట్ ఏంటి? ఇది ఒకటే. సో ఒకటే డిసిషన్ తీసుకుంటారు. లేదు 3 ఉన్నాయనుకోండి, అందులో ఏది మోరల్లీ మోర్ లెజిటిమేట్ ఉందో, నీ నేషనల్ ఇంట్రెస్ట్కి ఏదైతే దగ్గరలో ఉందో అది పికప్ చేసుకుంటాం. ఇది ఆల్సో థియరీ, జస్ట్ సింపుల్. చాట్‌జీపీటీకి చెప్పండి, గివ్ మీ ఏ రైటప్ ఫర్ యూపీఎస్సీ ఆన్సర్ ఆన్ జస్ట్ వార్ థియరీ ఇన్ 50 words
అని ఇచ్చేస్తే ఇట్ విల్ గివ్ ఏ బ్యూటిఫుల్ పారాగ్రాఫ్. దట్ వుడ్ బి ఎనఫ్. దానిపైన ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేసి పెట్టుకోండి. ఇంత మాత్రం అసైన్మెంట్స్ యూ షుడ్ బి డూయింగ్. ఎందుకంటే ఎథిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ రాదర్ దెన్ ప్రీచింగ్. ఓకేనా? తర్వాత ఇండియా స్టాండ్స్ తీసుకొస్తే, ఇండియా బే ఆఫ్ బెంగాల్ అవార్డు ఉంటుంది, ఆ ఇండియాకి అంతా ఫేవరబుల్గా రాలేదు. ఎప్పుడైతే బే ఆఫ్ బెంగాల్ పైన కంటెన్షియస్ వచ్చింది, మన ఇండియా వరకు బే ఆఫ్ బెంగాల్ ఎంత రావాలి, అదర్ కంట్రీస్కి బే ఆఫ్ బెంగాల్ ఎంత వెళ్ళాలి, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మ్యాటర్లో అన్నప్పుడు ఇండియాకి ఫేవర్గా రాలేదు. బట్ ఇండియా యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే మనం ఇద్దరం ఒక న్యూట్రల్గా ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేసాము, దాంట్లో మీకు ఒక ల్యాండ్ ఎక్కువ వచ్చింది కాబట్టి లెట్ ఇట్ బి. ఓకే. తర్వాత ఎథిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎథిక్స్ ఎంతవరకు అన్నప్పుడు ఐడియలిజం ఒక సైడ్, రియలిస్టిక్ ఒక సైడ్, స్టిక్ క్యారెట్ అండ్ స్టిక్ లో ఒక సైడ్. ఫస్ట్ రియలిస్ట్ ఏంటో చూద్దాం. రియలిస్ట్ ఏంటంటే, ఈయన గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆన్సర్స్ రాస్తారో, ట్రై టు గెట్ మ్యాకవెల్లీ అండ్ ట్రై టు గెట్ కౌటిల్య. వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ కంట్రీకి మధ్య రిలేషన్స్ కానీ గురించి డిస్కస్ చేశారు. మ్యాకవెల్లీ గారు ఏం డిస్కస్ చేశారంటే రియల్ పాలిటిక్ ఏంటి? వెరీ సింపుల్. కింగ్ షుడ్ హ్యావ్ ఏ క్వాలిటీస్ ఆఫ్ బోత్ ఫాక్స్ అండ్ లయన్. ఓకే. ఎక్కడ పవర్తో కొట్టాలో, ఎక్కడ కన్నింగ్ ఉండాలో కింగ్కి తెలిసి ఉండాలి. కౌటిల్యది రాజమండల థియరీ ఉంది. రాజమండల థియరీ ఏం చెప్తుందంటే, మన నైబర్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఇండియా ఎక్కడ ఫాలో అయింది గెస్ చేస్తారా? నైబర్ ఈజ్ అవర్ ఫ్రెండ్. గెస్. ఐ హోప్ యూ గెస్డ్ ఇట్. సో పాకిస్తాన్ ఉంది, పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇటు ఇరాన్ ఉంటుంది. ఓకే. ఇండియా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఇండియా ఆల్వేస్ థింక్ అబౌట్ దీస్ పీపుల్. వీళ్ళతో మనము ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్. వీళ్ళతో ఒక వార్ అయితే వీళ్ళిద్దరూ ఇండియాకి సపోర్ట్ ఇచ్చారు అనుకోండి, పాకిస్తాన్ ఈజ్ సరౌండెడ్ బై ఎవ్రీవేర్. అలా కాకుండా వీళ్ళకి ఇప్పుడు మనము ఇరాన్తో గొడవ పెట్టుకున్నాం అనుకోండి, పాకిస్తాన్కి ఇరాన్ సపోర్ట్ ఇచ్చింది. దెన్ ఇక్కడ నుంచి మనం ఎంత ఫైట్ చేస్తున్నా, ఎంత చోక్ చేసి రాకుండా చేసినా, ఇక్కడ నుంచి వాళ్ళకి సప్లైస్ కానీ సపోర్ట్ కానీ వస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. అందుకని నైబర్ ఈస్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్. ఈ రియల్ పాలిటిక్లో యాక్చువల్లీ ఇది కోట్, కానీ ఆయన ఏం చెప్తారంటే, పవర్ క్యాప్చర్ ఈజ్ అవర్ మెయిన్ డ్యూటీ, ఎక్స్పాన్షన్ ఈజ్ అవర్ మెయిన్ డ్యూటీ అనేది రియల్ పాలిటిక్ చెప్తుంది. సో స్టేట్స్ వర్క్ ఏంటి అంటే, ఓన్లీ టు ఇంక్రీజ్ దర్ మిలిటరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడమే స్టేట్ పని. సో దాట్ వాళ్ళు వేరే కంట్రీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోబడతారు. దిస్ ఈజ్ రియల్ పాలిటిక్. ఇది వరల్డ్ వార్ 2 టైంలో చాలా ఫేమస్లో ఉండేది. తర్వాత కోల్డ్ వార్ టైంలో కూడా చాలా ఫేమస్లో ఉండేది. ఎవ్రీ కంట్రీ మిలిటరీ పైన ఎంత స్పెండ్ చేసింది అంటే, సో మచ్ స్పెండ్ చేశారు. ఎందుకంటే ఎంత స్పెండ్ చేస్తే వేరే వాళ్ళు నీ పైన అటాక్ చేసే స్కోప్ అంత తగ్గుతుంది. దిస్ ఇస్ రియల్ పాలిటిక్. ఓకే. అండ్ ఈ మోరల్ రియలిస్ట్, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రియలిస్ట్ ఏం చెప్తారంటే, మోరల్ బిహేవియర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది వెరీ రిస్కీ. మోరాలిటీ కాదు, అబ్సల్యూట్లీ మిలిటరీ పవర్తోనే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు అని చెప్తుంది అంతే, 1 లైన్లో. ఓకే. ఎందుకు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ లేదు. ఎగ్జిస్ట్ ఓన్లీ స్టేట్స్ యాక్సెప్ట్ చేసినంత వరకే యుఎన్. ఒకవేళ 150 కంట్రీస్ మేము నిన్ను యాక్సెప్ట్ చేయమంటే యుఎన్ పరిస్థితి ఏంటి? నో, 0. ఓకే. నేషనల్ ఇంట్రెస్ట్స్ ఆర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్. నేషనల్ ఇంట్రెస్ట్ ఏముంటాయి? సెల్ఫ్ ప్రిజర్వేషన్, మిలిటరీ సెక్యూరిటీ, ఎకనామిక్ ప్రాస్పరిటీ, ఇన్ఫ్లుయెన్స్ అదర్ స్టేట్స్. ఓకే. తర్వాత లిబరలిస్టులు ఉంటారు. లిబరలిస్ట్ ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ నేషనల్ ఇంట్రెస్ట్. నేషనల్ ఇంట్రెస్ట్ని డిఫైన్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. సో కంట్రీస్ మధ్యలో బ్రాడ్ టైస్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే కంట్రీస్ మధ్య ఇంత గుడ్ రిలేషన్స్ ఉంటాయో, అప్పుడు మిలిటరీ పవర్ యూజ్ అంతగా ఉండదు. బేసికల్లీ ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు. ఇఫ్ 2 కంట్రీస్ ఫ్రెండ్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళ దగ్గర మిలిటరీ లేకపోయినా పర్లేదు. ఈ వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే, జపాన్ అడాప్ట్ చేసుకుంది. జపాన్ ఇస్ డీమిలిటరైజ్డ్. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే, డెవలప్మెంట్ ఇస్ యాంటీడోట్ టు ఎవ్రీథింగ్, ఫ్రెండ్షిప్ ఇస్ యాంటీడోట్ టు ఎవ్రీథింగ్ అని. ఓకే. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. పాలిటిక్స్ ఏమైనా డిఫరెంట్ థింగ్, బట్ ఈ కాన్సెప్ట్ని టచ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే. తర్వాత లిబరలిస్ట్ ఏం చెప్తారంటే,
ఇంక్రీజింగ్ గ్లోబలైజేషన్ వల్ల, ర్యాపిడ్ రైజ్ ఇన్ ఐసీటీ వల్ల, ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మీన్స్ ఒక స్టేట్కి ఇంకో స్టేట్ మధ్య ఆ ఇంటర్ డిపెండెన్సీ ఉంది. సో ఈ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఒకరినొకరు న్యాచురల్గా ఫైట్ చేసుకోరు. ఎందుకంటే నీకు రైస్ కావాలి అంటే ఇండియా కావాలి, ఇండియాకి ఆయిల్ కావాలి అంటే మిడిల్ ఈస్ట్ కావాలి, అలాగే యుఎస్కి ఫార్మా కావాలి అంటే ఇండియా కావాలి, యుఎస్కి మినరల్స్ కావాలి అంటే ఆఫ్రికా కావాలి, ఓకే, యుఎస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ కావాలంటే పాకిస్తాన్ కావాలి, పాకిస్తాన్కి కావాలంటే సౌదీ కావాలి. సో ఇట్లా ప్రతిదీ ఇంటర్లింక్డ్, ఒకరినొకరు ఫైట్ చేసుకోరు అన్నది లిబరలిజం పాయింట్. ఈ లిబరలిజంలోనే ఐడియలిస్టిక్లు ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే మనం మోరల్ గోల్స్ పర్సూ చేయడము, తర్వాత ఇంటర్నేషనల్ ఎరీనాలో ఎథికల్లీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. వీల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. మన ఇండియా ఏ ఏ స్టాండ్స్ని అడాప్ట్ చేసుకుందో చూస్తే లార్జ్లీ వీ అడాప్టెడ్ ఐడియలిజం సో ఫార్, బట్ రీసెంట్ టైమ్స్లో మనము కాస్త రియల్ పాలిటిక్స్ సైడ్ కూడా వెళ్తున్నాము. ఏం చెప్తుంది రోల్ ఆఫ్ ఇండియా ఏంటి పొజిషన్లో కాంటెక్స్ట్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే, ఫస్ట్ ఒకసారి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూడండి. ఇఫ్ యూ సీ ఆర్టికల్ 51 ప్రమోషన్ ఆఫ్ పీస్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అనేది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీ ఏంటి? ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేయడం, ఇంటర్నేషనల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం. సో వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ గోల్. తర్వాత ఆర్టికల్ 37లో ఏం చెప్తుంది? ఫండమెంటల్ టు గవర్నెన్స్ ఐ డిస్కస్డ్. తర్వాత నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, హీస్ is very averse to the narrow egoistic expansionistic nationalism. తను ఎప్పుడూ ఎక్స్పాన్షనిస్టిక్ నేషనలిజంకి సపోర్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఆయన ఆటోబయోగ్రఫీలో ఏం రాశారంటే, వరల్డ్ హ్యాస్ బికమ్ ఇంటర్నేషనలైజ్డ్ అండ్ అండర్ సచ్ సినారియో నో కంట్రీ ఈజ్ ఇండిపెండెంట్ బట్ దే ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. దిస్ ఇస్ ఎవర్ ఇంపార్టెంట్ కోట్. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద నెక్స్ట్ ఫర్ ఎవర్. ఏంటంటే వరల్డ్ అనేది ఇప్పుడు సో మచ్ ఇంటర్నేషనలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎవ్రీ అదర్ కంట్రీ. ఓకే, సో ఇట్స్ ఆల్ ఆర్ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యుఎస్ చైనా ఏదో ట్రేడ్ డీల్ సైన్ చేస్తే ఇండియా పైన ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా ఆఫ్రికాలో ఏదో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తే ఇండియా పైన ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇండియాలో ఏదో ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఎంటైర్ వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా ఏదన్నా ఒక గుడ్ ప్రొడక్ట్ మార్కెట్లోకి లాంచ్ చేసింది అనుకోండి, వరల్డ్ ఎకానమీ మొత్తం షేక్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. బట్ క్రిటిసిజం ఏంటి అంటే, నెహ్రూ రానే మోరల్ డిస్కోర్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అందుకోసమే చైనాతో వార్లో మనం ఓడిపోయాము, లేకపోతే ఇండియా పాకిస్తాన్ 1949 వార్ ఉంది కదా, దాంట్లో మనం ల్యాండ్ కోల్పోయామని ఒక క్రిటిసిజం ఉంటుంది. బట్ దానికి, ఆ క్రిటిసిజానికి మళ్ళీ కౌంటర్ ఏంటి? దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ క్రిటికల్ అనాలిసిస్. ఆ కౌంటర్ ఏంటి అంటే, ఇండియాని మనం విశ్వగురు అంటున్నాము, ఇండియాకి బయట రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇండియాకి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ స్టాన్స్ ఉంది ఎవ్రీథింగ్లో, అండ్ ఇండియా వాయిస్ వింటారు. వై? మిలిటరీ ఉందనా? నో. ఎకానమిక్ సూపర్ పవర్ అన్నా? నో. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ వాల్యూస్, బికాస్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ వాల్యూస్, బికాస్ ఆఫ్ అవర్ ఎథిక్స్, బికాస్ దే నో ఇండియన్స్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. సో మనకి ఏదైతే రెస్పెక్ట్ వస్తుందో లార్జ్లీ 80 to 90% బికాస్ ఇండియా అనే పేరు చూసి, ఇండియా అనే వాల్యూస్ చూసి. ఓకే, సో నెహ్రూ ఏం చేశాడంటే, ఈ నేషనల్ ఇంట్రెస్ట్ని ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాల్యూస్లో డిఫైన్ చేశారు. నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ పీస్, ద వాల్యూ ఆఫ్ డిసార్మమెంట్, ద వాల్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ద వాల్యూ ఆఫ్ బ్రదర్హుడ్ అని ఆర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు డిస్కస్ చేశారు. ఓకే, సో అగైన్ మీకు హోంవర్క్ ఏంటి అంటే, యుఎన్ చార్టర్ ఒకటి ఉంది. యుఎన్ చార్టర్ని బేసిక్ ఒకసారి పాయింటర్స్, మేజర్ పాయింట్స్ ఏమైతే చూడండి. జస్ట్ మళ్ళీ చాట్‌జిపిటికి ప్రాంప్ట్ ఇవ్వండి, యూపీఎస్సి ఎథిక్స్ రిలేటెడ్ పాయింట్స్ ఇన్ యుఎన్ చార్టర్. ఓకే, అలా ఒకసారి ప్రాంప్ట్ ఇవ్వండి, మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. తర్వాత పంచ్షీల్లో 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఒకసారి చూడండి, ఆన్సర్స్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. తర్వాత నాన్ అలైన్డ్ మూమెంట్, ఇది మీకు వరల్డ్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్, దాంట్లో ఇండియా రోల్ ఏంటో ఒకసారి చూడండి. తర్వాత న్యూక్లియర్ డాక్టరీన్, ఇది వెరీ ఇంపార్టెంట్, జిఎస్కి ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఒకసారి చూడండి, దట్ యూ కెన్ కోట్ ఇన్ ఎథిక్స్ ఆల్సో. తర్వాత గుజరాల్ డాక్టరీన్, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో
ఇది వెరీ ఇంపార్టెంట్. మేబీ డైరెక్ట్ క్వెషన్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఓకేనా? సో విత్ దట్ వి విల్ ఎండ్ దిస్ లెక్చర్. నెక్స్ట్ లెక్చర్లో ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఫండింగ్, తర్వాత గవర్నెన్స్, కార్పొరేట్ థింగ్స్లో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ప్లీజ్ కేర్ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సీజనల్ ఫ్లూస్ వస్తుంటే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం.